సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి ఉండేది. అది తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలోని అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పోయాయి. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్లతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో అప్పుడు వెంటనే తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకొని దూరంగా వెళ్లి నేలపై వేసింది. ఆ పక్షిని చూసి దాని గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సరే సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు. అయితే ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింపచేయగలదా చెప్పండి? కాని దాని మనసులో ఎంతటి దృఢత్వం, పౌరుషం, ఎంతటి ప్రయత్నం, సంకల్ప బలం దాని అణువణువునా నిండిపోయి ఉంది. ఇక దేశ దేశాల నుండి కూడా పక్షులు రావడం మొదలుపెట్టాయి. ఈ సమాచారం పక్షులకు రాజైన గరుత్మంతుడికి తెలిసింది. సముద్రుణ్ణి శుష్కింపచేయడానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయట. పద, నేను చూస్తాను అని గరుడు కూడా వచ్చాడు. ఓ సముద్రమా, మా వారంతా ఒకటై నిన్ను శుష్కింపచేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి, క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాకా అని గరుడు సముద్రం పైన తన రెక్కలతో 2-3 సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు భీతి చెంది పక్షి గుడ్లను తెచ్చి ఇచ్చాడు. ఈ కథ నిజంగా జరిగిందా? సముద్రమేంటి, పక్షులేంటి, గద్దేంటి, గరుడు ఏంటి అనే విపరీత ఆలోచనలకు పోకుండా ఇందులోని నీతిని గ్రహించే ప్రయత్నం చేయాలి. అంటే ఎంత పెద్ద పనైనా సరే సంకల్పించి శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు, మనకు సలహా ఇచ్చేవాళ్ళు మనకు లభిస్తారు. అప్పుడు ఆ పని చెయ్యడం వలన మనకు సాఫల్యం చేకూరుతుంది. ఇదే విషయాన్ని జగద్గురు శంకరాచార్యుల వారి గురువు గౌడపాదాచార్యుల వారు శిష్యులకు బోధించేవారు. సర్వే జనా సుఖినో భవంతు.